ఓవరాల్ గా ఈ పాడేరు దగ్గర సెంటర్ లో ఒక ఆవిడ ఇవన్నీ అమ్ముతారన్నమాట. ఇక్కడ చాలా ఫేమస్ అంట, చూడొచ్చు. ఒకటి కాదు రెండు కాదు, చాలా రకాల గింజ ధాన్యాలు ఉన్నాయి. ఏం చేస్తారా అండి మీరు? రైతు పని బాబు, రైతు పని ధాన్యం పండించుకోవడము, తినడం. ఇంట్లో అతనికి పెళ్లి చేసుకుంటే అతను చనిపోతే అల్లుండి దగ్గరికి వచ్చేసాను. కాయలు వచ్చిన తర్వాత డిసెంబర్ లో పంటలు వస్తుంది, కోస్తాం. అంటే ఇది డిసెంబర్ కి తయారవుతుంది అంటే కాఫీ తోటలు అయితే చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్న ఒక ప్రాంతం మాత్రం చల్లని గాలితో మనసును హాయిగా తాకుతుంది. కొండలపై మేఘాలు నడుస్తుంటాయి, అడవులు పచ్చని దుప్పటి కప్పుకున్నట్లు కనిపిస్తాయి. ప్రకృతి తన అందాలన్నీ ఒకే చోట పరిచినట్లు కనిపించే ఒకే ఒక ప్రాంతమే పాడేరు. తూర్పు కనుమల ఒడిలో ప్రకృతి సోయగాల మధ్య గిరిజన సంస్కృతిని తనలో చాచుకుని ఉన్న ఒక అందమైన ప్రాంతం. కేవలం ఒక పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, ప్రకృతి, చరిత్ర, సంస్కృతి కలిసిన ఒక జీవన గాథ. చాలా వరకు పాడేరు కొండలపైకి వచ్చేసామండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట. అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే ఏదో తెలియని లోకంలోకి వెళ్ళిపోయామా అన్నట్టు అనిపిస్తుంది. అబ్బా, ఆ కొండల మధ్యలోకి వెళ్ళి ఆ ఊర్లు, అక్కడ ఏ చిన్న చిన్న ఊర్లు ఉన్నాయన్నమాట, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉంటారని ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. బట్ మనం సరదాగా జర్నీ చేస్తున్నాం కాబట్టి చూద్దాం, వెళ్ళేదారిలో ఎవరైనా కనిపిస్తే చూద్దాం. అసలు ఎంత బాగుందండి ఇక్కడ నుంచి చూస్తే. చాలా అంటే చాలా ప్లెజెంట్ లొకేషన్ అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ సరదాగా ఇక్కడ నుంచి వ్యూని ఎంజాయ్ చేస్తూ, అంటే జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటారు అనమాట. మనం కూడా ఈ జర్నీ ఎంజాయ్ చేస్తూ ఎలా ఉంటారో ప్రజలు, వాళ్ళ కల్చర్, వాళ్ళ మాటలు కూడా మీకు చూపిస్తూ ఉంటారు అనమాట. అందుకే సరదాగా జర్నీ చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. పాడేరు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే లొకేషన్స్ ఎలా ఉంటాయో చూద్దామండి. విశాఖపట్నం నగరానికి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో అల్లూరు సీతారామల జిల్లా హృదయంలో పాడేరు ఉంటుంది. సముద్ర మట్టానికి దాదాపు 900 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం తూర్పు కనుమల అందాలను ప్రతిబింబించే ఒక సహజ స్వర్గం. చాలా దూరం వచ్చిన తర్వాత అసలు ఈ పాడేరు చుట్టుపక్కల ఏజెన్సీ ఏరియా ఘాట్ రోడ్ లో జర్నీ ఉందండి, చాలా బాగుంది. ఇక్కడ ఎక్కువగా కాఫీ తోటలు, అలాగే మిరియాల తోటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిరియాలు అయితే చెట్ల పైకి ఎక్కిస్తున్నారు, మొత్తం అన్ని అవే మాట. ఈ జర్నీ కూడా చాలా బాగుంది. పాడేరు ప్రయాణం అంటే కేవలం కొండలు, మేఘాలు, ప్రకృతి అందాలు మాత్రమే కాదు, ఈ అడవుల మధ్య జీవిస్తున్న మనుషుల కథలు కూడా. ఘాట్ రోడ్డు మలుపులు దాటుకుంటూ వెళ్తుంటే ఒక చిన్న గిరిజన గూడెం కనిపించింది. చెట్ల నీడలో మట్టి నేలపై కూర్చున్న ఒక మహిళ మన కంటపడింది. ఆమె పేరు లక్ష్మి. ప్రస్తుతం మనం పాడేరు వెళ్ళే రూట్ లో కొంతమంది మహిళలు ఇక్కడ షాప్ దగ్గర కాఫీ గింజలు, కాఫీ పొడి అమ్ముతున్నారు అనమాట. సరదాగా వీళ్ళ మాటలు ఎలా ఉంటాయో ఒకసారి, అంటే పాడేరు వెళ్తున్నాం కదా, చుట్టుపక్కల వాళ్ళ భాష ఎలా ఉంటుందో ఒకసారి ఇక్కడ ఆవిడ ఉన్నారన్నమాట. ఆవిడతో కొన్ని విషయాలు మాట్లాడదాం. ఈ కొండల మధ్య ప్రకృతితో కలిసి జీవిస్తున్న వేలాది మంది గిరిజన మహిళల్లో ఆమె కూడా ఒకరు. నగరాల్లో మనకు ఉదయం అలారం మోగితే రోజు ప్రారంభం అవుతుంది, కానీ లక్ష్మి వంటి గిరిజన మహిళలకు ఉదయం అంటే సూర్యోదయంతో మొదలయ్యే జీవన పోరాటం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? నా పేరు లక్ష్మి. ఏ ఊరమ్మా మీది? మాది ముంచెంపుట్టు. ముంచెంపుట్ట? అటు ముంచెంపుట్టు. లక్ష్మి. ఏం చేస్తారా మీరు? రైతు పని బాబు, రైతు పని ధాన్యం పండించుకోవడము, తినడం. ఇంట్లో వేసుకోవడం. ఓకే. ధాన్యం పండించుకోవడం, తినడం. కందులు, సోళ్ళు, సామలు, ఇలాగే ఎండలప్పుడు కర్రలు మోసుకోవడము, ఇలాంటి పని. రైతు పని బాగుంటదమ్మా మీ ఊరు? బాగుంటదంటే మరి ఇలాగే, కానీ ఇంత అడవి ఉండదులే, కర్రలు దొరకదు. ఎటు చూసిన బయలు ఉంటుంది. ఉదయం 7 గంటలకు వెళ్ళిపోతే సాయంత్రం 5, 6ంటికి
మోసుకుని రావాలి కర్ర పొద్దల్లా తిరిగి కర్రలు కోసుకొస్తా ఉంటారా? ఆ. ఎందుకమ్మా కర్రలు ఎందుకు? కాల్చుకోవడానికి, వంట చేసుకోవడానికి. వంట చేసుకోవడానికి. మరి గ్యాస్లు అవి ఉండవా? బేసులు ఉంటది కానీ అది ఉండాలి ఇది ఉండాలి. అది కొన్ని ఉండాలి. అయితే దీని మీద, కొన్ని అయితే గ్యాస్ మీద. ఎటైనా అర్జెంటు పైన అనుకో బేసు కొద్దిగా నిమ్మటి అనుకుంటే కర్రలు పోయి రెండు విధాలుగా ఉండడం. అడవికి వెళ్ళడం, ఇంటి పనులు చూసుకోవడం, కుటుంబాన్ని పోషించడం ఇవన్నీ ఆమె రోజువారీ జీవితంలో భాగం. మనం ఆమెతో మాట్లాడుతుంటే ఆమె మాటలో ఒక అమాయకత్వం కనిపించింది. ఆమె నవ్వులో కష్టాలు కనిపించలేదు. కానీ ఆమె జీవితం మాత్రం ఎన్నో సవాళ్ళతో నిండి ఉందని అర్థమైంది. ఎంతమంది పిల్లలమ్మా మీకు? పిల్లలు లేరండి. పిల్లలు లేరే? అతనికి పెళ్లి చేసుకుంటే అతను చచ్చిపోయారు. చనిపోతే అల్లుండి దగ్గరికి వచ్చేసాను. అల్లుండి దగ్గరికి వచ్చేసి ఇప్పటికి ఒక 4-5 సంవత్సరాలు అవుతుందిలే. కానీ బాగా చల్లగా ఉందమ్మా మీ ఊరు. చల్లగానే రాను రాను నిద్ర కూడా వచ్చేస్తుంది. తెల్లవారింది తెలీదు, ఇలా పడుకుంటే పొద్దుపోయింది తెలియదు. చల్ల గాలికి రాను నిద్ర కూడా వచ్చేస్తుంది. ఫ్యాన్లు ఏసీలు అవసరం లేదేమో? అవసరం లేదు. పేన్లు గంటలో పెట్టేస్తున్నారు. మరి అదే ఆ చెట్లు అడవికి చాలా పెద్ద అడవి అనమాట. అడవికి చల్లటి గాలి అలా విసురుతుంటుంది. ఆ గాలి వల్ల ఎంత ఎండ అయినా తగలదు, మనిషికి తగలదు. ఎక్కడ కూర్చుంటే అక్కడే నిద్ర వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. ప్రకృతి నమ్ముకుని జీవించడం, వర్షాలు వస్తే సంతోషపడడం, ఎండలు పెరిగితే ఆందోళన చెందడం ఇదే ఇక్కడ జీవన విధానం. లక్ష్మి ముఖంలో కనిపించే ప్రతి గీత ఒక కథ చెబుతుంది. ఆ కథల్లో కష్టం ఉంది, శ్రమ ఉంది, అయినా జీవితంపై ఆశ ఉంది. పాడేరు అందాలు చూడడానికి వచ్చే పర్యాటకులు ఈ కొండలు చూస్తారు, ఈ మేఘాలను చూస్తారు. కానీ ఆ అందాల వెనక జీవిస్తున్న మనుషుల కథలను చాలా మంది చూడలేరు. లక్ష్మి వంటి మహిళల జీవితమే ఈ కొండల అసలైన కథ. వారి కష్టం, వారి సంస్కృతి, వారి జీవన విధానం ఇవన్నీ ఈ ప్రాంత ప్రత్యేకతలో ఒక భాగం. బాగుందమ్మా మీ ఊరు. వెళ్ళి ఊరంతా చాలా బాగుంది. కాఫీ తోటలు అవి ఎక్కువ. ఆ చెట్లు మీద అల్లుకున్నదంతా మిరియాలే. ఇదన్నీ కాపు చెట్లకు బాగా వచ్చేస్తున్నది. అప్పుడు ఇప్పుడు 3 నెలలు పోయాక అప్పుడు ఏరడం అవుతుంది. ధాన్యాలు అది పండుతుంది కదా ఆ పొలాల్లోకి. ఆ టైంలో ఇది ఏరడం. మీ మాట ఎలా ఉంటది అని చూపించడానికి మీతో మాట్లాడుతుంది అనమాట. అదేలే బాబు, మాది వేరేగా ఉంటది కదా, నాకు కొత్తగా ఉంటది. అదేలే బాబు, అదే అర్థం అవుతుంది. మీ మాట కూడా మా వాళ్ళకి చూపిద్దామని. ఒక్కొక్క ఏరియా మాటలు కదా తెలుసుకుందామని అలా ఉంటది. అవునండి, అవును. ఎప్పుడు ఎంత ఎండలు కాసిన బాబు ఈ ఊర్లో మాత్రము ఈ అడవిలోని ప్రశాంతంగా ఉంటది. ఎంత ఎండ కాసిన ప్రశాంతం. భలే మాట్లాడుతున్నారు మీరు కూడా. సరేనమ్మా, థ్యాంక్ యూ. సరే బాబు. పాడేరు ప్రయాణంలో మాకు కనిపించింది కేవలం ప్రకృతి అందాలు మాత్రమే కాదు, ప్రకృతితో కలిసి జీవిస్తున్న ఒక జీవితం కూడా. లక్ష్మి కథ ఈ కొండలో జీవిస్తున్న వేలాది మంది గిరిజన మహిళల కథకు ప్రతిబింబం. ఈ అడవిలో ఉన్నంత కాలం ఈ కథలు కూడా సజీవంగానే ఉంటాయి. ఇది పాడేరు దారిలో మాకు ఎదురైన ఒక చిన్న పరిచయం, ఒక పెద్ద జీవన కథ. ఇక్కడ ఎక్కువగా కాఫీ తోటలు ఎక్కువగా ఉంటాయి కదా. మీకు చాలా మంది కాఫీ తోటలు తెలియకపోతే ఒకసారి చూడొచ్చు. ఇదే కాఫీ తోటలు. కాఫీ తోట అంటే ఇలా ఉంటది. ఇప్పుడు చిన్న చిన్న కాయలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ పెద్ద కాయలు అవుతాయి. అంటే ఇది డిసెంబర్కి తయారవుతుంది. అంటే కాఫీ తోటలు అయితే చూడొచ్చు. ఇది కాఫీ కాయలు వస్తుంది. ఇది కాయలు మరి 3 నెలలు పోయిన తర్వాత పట్టా వస్తుంది. 3 నెలలు పోయిన తర్వాత పంట తయారవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అదే మరి ఎక్కువ అంటే ఎక్కువ రోజులు పడుతుంది, తక్కువ అంటే తక్కువ ఎకరాలు పెట్టి 3 నెలల్లో పంట వస్తుందా? 3 నెలలు కాదండి, ఇప్పుడు మన డిసెంబర్లో పండుతుందండి. ఇదంతా డిసెంబర్లో పండుతుంది. డిసెంబర్లో గింజలు వచ్చినాయి. ఇప్పుడు పిక్కలు అవుతాం కదండి చిన్న చిన్న. ఇవి కాపీ గింజలు అండి. ఇది కాపీ గింజలు ఇంత పళ్ళు వస్తుందండి, ఇంత కాయ వస్తుంది. అప్పుడు పళ్ళు డిసెంబర్లో పండుతుంది.
ఓకే, డిసెంబర్ లో పళ్ళు వస్తాయి. డిసెంబర్ పళ్ళు అవి వస్తాయి. కోసుకుని అప్పుడు మిల్లు ఆడించుకోవాలి. మిల్లు ఆడించుకుని కాపీ పౌడర్ తయారు. అప్పుడు మామూలు మరి ఇది చేసుకోవాలండి, ఆడిపించి పప్పు దిండి చేసుకొని అప్పుడు మనము అమ్ముకోవాలి. ఈ చుట్టుపక్కల అరకు చుట్టుపక్కల అంతా ఇదే పండిస్తారు. పాస్మెట్ చేస్తామండి. పాస్మెట్ మిషింగ్ ఇచ్చారు కదా గవర్నమెంట్ వారు, మిషింగ్ ఇచ్చిన తర్వాత ఆడించేస్తాం. పాస్మెట్ చేసి అది కేజీ మరి కేజీ 200-300 దాకా అమ్ముతామండి. 350, 300, 250 అలాగే రేట్ పడితే అలా పడుతుంది. ఓకే అండి. ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కాఫీకి ఫేమస్ మాట. కాఫీ తోటలు అంటే ఇలాగ ఉంటాయి. చాలా మందికి తెలియకపోవచ్చు. ఒకసారి కాలు వస్తుంది, పంట రాలేదు, ఇది కాలు వస్తుంది. కాలు వచ్చిన తర్వాత డిసెంబర్ లో పంటలు వస్తుంది, కోస్తాం పళ్ళు. అప్పుడు పళ్ళు కోస్తామండి. కోసిన తర్వాత అప్పుడు మనం ఆడిపించి మిషన్ లో ఆడిపించి అప్పుడు పప్పు చేసి అమ్ముకుంటామండి. కేజీ 300, 250, 200, 300 దాకా వెళ్తున్నదండి ఈ సంవత్సరం. మిరియాలంతా ఎక్కువ వస్తుందండి. మిరియాలు కూడా ఎక్కువేనా? మిరియాలు మరి 600 కేజీ. ఎక్కడ మిరియాల పంట? మిరియాల చెట్లు ఇదిగోండి, అది కనిపిస్తే చెట్టు అది ఏది? అది చెట్లకి ఎక్కువ ఉంది కదా, అది పాదులా? ఇదిగో ఆ చెట్లు అంతా ఎక్కుతుంది. పైకి పాదులు ఉన్నాయి చూడండి, ఈ పాదులు అండి, అదంతా మిరియాలే. మాది పాడేదండి, ఇది కర్రలు ఖర్చు లోడ్ వేసుకున్నాం. మాది పాడేరండి. పాడేరు మీది? మేము పాడేరు వెళ్తున్నాం అన్నమాట. మేము ఇదిగో ఇక్కడ పంచానికి కర్రలు ఖర్చు. మీకు ఇక్కడ ఏమి పంటలు పండిస్తాయి? మిరియాలు, కాఫీ, పసుపు కూడా, పసుపు, పిప్పాలు, అల్లము, వేరుశనగ, ఇలాంటి వరి పంట, సోడ్లు, సామలు అన్ని పండిస్తామండి. పాడేరులో. ఇప్పుడు ఎక్కడంటే ఇప్పుడు మరి మంచుకొండ ఉందండి, మంచుకొండ మాదే ఊళ్ళో, మా లైఫ్పెళ్ళి అదేనండి. సరే అండి. సరే. మంచుకొండ మాది, వంజంకొండ అండి. వంజంకొండ మీదేనా? మేదండి, మా ఊరు. ఇప్పుడు వెళ్ళాలంటే ఎలాగా? ఇప్పుడు ఇలాగ వెళ్ళిపోతామండి. మా ఊర్లోనే సంపెంగ్ గారు ఉంది, తెలుస్తానండి అన్ని. మేము అక్కడ ఇలాగే షాపులు పెట్టుకుని ఇలా పక్కన ఉన్నాము, అమ్ముతామండి అన్ని. సరే ఓకే. మీరు ఎక్కడి నుండి వచ్చారండి? అమలాపురం అండి. అమలాపురం. ఇవన్నీ కాఫీ తోటలే. మీకు బ్యాక్ సైడ్ అంతా కనిపించేదంతా కాఫీ తోటలే. ఇక్కడ మిరియాలు కూడా ఎక్కువ ఫేమస్ అంటండి. పైకి ఎక్కిస్తున్నారు కదా, ఆ పాదులన్నీ మిరియాల పాదులేనంట. యాక్చువల్గా ఇక్కడ క్లైమేట్ చాలా కూల్గా ఉందండి. మన ఏరియాలో చాలా విపరీతమైన ఎండలు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇక్కడ పాడేరు చుట్టుపక్కల ఏరియాలో మాత్రం చాలా కూల్గా ఉంది. అంటే ఎలా వర్ణించాలో తెలియట్లేదు కానీ చాలా కూల్ క్లైమేట్ అన్నమాట. ఇంకా ముందుకెళ్ళిపోదాం. ముందుకెళ్ళి జర్నీ ఎలా ఉంటుందో చూద్దామండి. పాడేరు చేరుకునే మార్గం కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ. కొండలు చీల్చుకుంటూ వెళ్లే రహదారులు, ప్రతి మలుపులో మారిపోయే దృశ్యాలు, లోయలో విరిసిన పచ్చదనం, ఎత్తైన చెట్ల మధ్య నుంచే వీచే చల్లని గాలి. ఘాట్ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రకృతి ప్రతి మలుపులో ఒక కొత్త చిత్రాన్ని చూపిస్తుంది. వర్షాకాలంలో అయితే ఈ రహదారి మరింత అందంగా మారుతుంది. మేఘాలు రోడ్ల మీద దిగివచ్చి వాహనాలను తాకుతూ వెళ్లడం ఒక అద్భుత అనుభూతి. పాడేరు ప్రత్యేకతల్లో మొదటిది ఇక్కడ వాతావరణం. వేసవిలో కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైగా నమోదవుతున్న పాడేరులో మాత్రం చల్లదనాన్ని కోల్పోదు. పగటిపూట సహితం ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రతలు, సాయంత్రం చల్లని గాలులు, ఉదయం పొగమంచుతో నిన్న కొండలు. ఇక్కడ వాతావరణం ప్రకృతి ప్రేమికులకు ఒక వరం. శీతాకాలంలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా పడిపోతాయి. తెల్లవారుజామునే కొండలపై మంచు పొరలు ఏర్పడడం కూడా ఇక్కడ సాధారణమే. పాడేరు వెళ్ళే దారి మధ్యలో మినుములూరు అనే ఊరు తగిలిందన్నమాట. ఇక్కడ చిన్న విలేజే, బట్ ఏంటంటే ఇక్కడ ప్రతి సండే ఇక్కడ సంత జరుగుతుందట. చూడొచ్చు ఏ విధంగా జరుగుతుంది. అంటే ఇది పెద్ద సంత కాదు, మార్నింగ్ వస్తే అన్న చూపించినేమో, చిన్నగా ఉంది. బట్ ఇక్కడ ప్రతి సండే సంత జరుగుతుందని చూపించడానికి. ఈ మినుములూరు విలేజ్ అంతా అట్మాస్ఫియర్ ఒకసారి చూడండి. పాడేరు ఇది కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు, ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం, గిరిజన సంస్కృతికి ఒక నిలయం, చల్లని గాలులకు ఒక చిరునామా, తూర్పు కనుమల అందాలకు ఒక ప్రతిరూపం.
కొండలు, మేఘాలు, అడవులు, జలపాతాలు, గిరిజన సంస్కృతి ఇవన్నీ కలిసి పాడేరును ఒక అద్భుతమైన గమ్యస్థానంగా మార్చాయి. పాడేరు అంటే చాలా మంది గుర్తుకొచ్చేది చల్లని వాతావరణం, పచ్చని కొండలు, మేఘాలతో కప్పబడిన లోయలు. కానీ ఈ కొండల మధ్యలో మరో అమూల్యమైన సంపద దాగి ఉంది. అది బంగారం కాదు, వెండి కాదు, తరతరాలుగా గిరిజనుల ఆరోగ్యాన్ని కాపాడుతున్న గింజధాన్యాలు. ప్రకృతి దగ్గరగా జీవించే గిరిజనులు ఆహారంలో భాగమైన ఈ చిన్న గింజలు నేడు ప్రపంచం మొత్తం సూపర్ ఫుడ్ గా గుర్తిస్తున్న ఆహార సంపద. ఈ పాడేరులో ఎక్కడ చూసినా గానీ ఇక్కడ గింజధాన్యాలు చాలా ఉన్నాయి. అంటే మన సైడ్ ఇటువంటి గింజధాన్యాలు ఉండవు. ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ ఆవిడ ఉన్నారా, ఆవిడ అడుక్కొని విషయాలు తెలుసుకోవచ్చు. అమ్మ నమస్తే. నమస్తే సార్. మీ దగ్గర ఎక్కువగా గింజధాన్యాలు ఉంటాయండి పాడేరులో? పాడేరులో అంటే కించిమండ, ముంచింపూటు, పెదబయలి, జోలాపూటు, అరుకు, సట్టువ, పాడువ అక్కడి నుంచి తెచ్చుకుని కొండకందులు, నేల చిక్కుళ్ళు, ఎర్ర రాజమా, చిన్న రాజమా, పెద్ద రాజమా, కొండకందులు నలుపు, ఎరుపు, బొబ్బర్లు, తెల్ల బొబ్బర్లు, రాజమా ఇవన్నీ చాలా రకరకాలు ఉంటాయండి. ఇక్కడ పెండవలసిన ఇవన్నీ మినుములు, పెసలు, బొబ్బర్లు, ఉలవలు ఇవన్నీ కూడా కొర్రలు, సామలు, అంటి కొర్రలు, అరికెలు, గంటి బియ్యం, గంట్లు, రెట్టకాయలు, తర్వాత సోళ్ళు, ఇటువంటి పదార్థాలన్నీ, జొన్నలు అన్ని దొరుకుతాయి అన్నమాట. అన్ని దొరుకుతాయి. ఇప్పుడు ఒక్కొక్క ఇది ఎంత పెట్టారు ఇలాగ బాక్స్? ఈ చిన్న బాక్సులు అయితే 50 రూపాయలండి, ఆ పెద్ద బాక్సులు అయితే 100 రూపాయలు. ఈ రైస్ అయితే ఇవన్నీ పెద్ద డబ్బాలు కిలోకి 100 రూపాయలు, ఒక్కొక్క కిలో. కిలో వచ్చి కిలో 100 రూపాయలు. చూపిస్తారమ్మా ఏ పేర్లు అవి తెలీదు. ఏంటమ్మా ఇవి నేల చిక్కుళ్ళు అంటారండి. నేల చిక్కుళ్ళు? నేల చిక్కుళ్ళు అవి కిలో 200. ఇవి నేల చిక్కుళ్ళు అండి, కిలో 200 రూపీస్ అంట. ఇవేంటమ్మా? అవి పెద్ద రాజమా సార్. ఇవి పెద్ద రాజమా, భలే ఉన్నాయమ్మా. ఇవి ఎంతమ్మా? అది డొక్కు 100. ఈ డొక్కు 100, హాఫ్ కేజీ 100, కిలో 200. ఓకే. ఇవేంటమ్మా? చిన్న రాజమా. చిన్న రాజమాలు ఇవి. చిన్న రాజమాలు. ఇవి ఎంతమ్మా? అదే అంతే, అర కేజీ 100, కేజీ 200. కేజీ 200, అర కేజీ 100. ఇవేంటమ్మా భలే ఉన్నాయి? అవి కొండ కందులండి. కొండ కందులు. ఇది ఎర్ర కందులు, అవి నల్ల కొందలు. అదే అదే కందులే. కొండ కందులు ఎంత రేటు? ఇవి అంతే సార్, 100 రూపాయలు. 100 చిన్న డబ్బా 100, కేజీ 200. కేజీ 200, అర కేజీ 100. ఇవి అది నల్ల కందులు, ఇందులోవే నల్ల కందులు. భలే ఉన్నాయమ్మా ఇవి. అవి ఇవి 100 రూపాయలే. అవే అల్లసందులు అంటారు. ఇవి అల్లకందులా? అల్లసందులు, అల్లసందులు, అల్లసందులు అంటారు. అవి అంతే, అర కేజీ 100, కేజీ 200. కేజీ 200, అర కేజీ 100. అవి కటింగ్లు అంటారు. ఇవి కటింగ్లు అండి. దిగువలు కటింగ్లు అంటారు, ఇక్కడ వాళ్ళేమో తిమిరేలు అంటారు. ఇవి ఎంతమ్మా? అదే అంతే సార్, అర కేజీ 100, కేజీ 200. అర కేజీ 100, కేజీ 200. ఇది సోయా బీన్స్. ఇవి తెల్లగా ఉన్నాయి. సోయా. ఇవి ఎంతమ్మా? అదే అంతే, 200. అమ్మ ఇవి ఎందుకు ఉపయోగిస్తారు? ఇవి వండుకొని మా అమ్మలు తింటారండి. ఇంకేం సోయా బీన్స్ కూరలోనే, కూరలో వేసుకోవచ్చు. ఇవి అవి అనుములు అంటారండి, ఓన్లీ ఉడకబెట్టుకొని తినడానికి. అనువులు ఉడకబెట్టుకు తినడానికి. ఇవి కేజీ 200, అర కేజీ అది 100. అంతే. ఇది బొస్తర పిక్కలు అంటారు. బొస్తర పిక్కలు అంటారు సార్. బస్తర్ పిక్కలా? బస్తర పిక్కలు. ఇవి ఎంతమ్మా? అదే అంతే, కేజీ 200. కేజీ 200. ఇది డబల్ బీన్స్. ఇవి డబల్ బీన్స్ ఎంతమ్మా? ఇది అదే అంతే, కేజీ 200. కేజీ 200. ఇవి శనగలమ్మా? కాబోలి శనగలు. కాబూలి శనగలు. ఇవి ఎంతో? అదే అంతే, 100. 100 రూపాయలు. ఇది బొబ్బరి పప్పు. బొబ్బరి పప్పు అండి, భలే ఉందమ్మా ఇదే. ఇది ఎంతమ్మా? అది 100, కేజీ 200. ఇవి నువ్వు పప్పు. నువ్వు పప్పు. నువ్వులు తక్కువ రేటుకి వస్తాయి. కిలో 100, అదే కిలో 200, అది హాఫ్ కిలో 100. హాఫ్ కిలో 100. ఇవి మినుములు. ఈ మినుములు మా సైడ్ ఉంటాయమ్మా. అది మినపప్పు. ఇవి 100. ఇవి దీని తాలూకు పప్పు, మినపప్పు. మినపప్పు ఇది కూడా 100. పెసలు, పెసరపప్పు. పెసలు పప్పు, అది 100. 100. ఇదేమో అది బొబ్బర్లు సార్. అవి ఇవి పెసరపప్పేనా? పెసరపప్పే. ఇది 100. ఈ బొబ్బర్లు అండి, బొబ్బర్లు 100. ఇవేంటమ్మా? జొన్నలండి, తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు. తెల్ల జొన్నలు. ఇవి తెల్ల జొన్నలు, అవి పచ్చ జొన్నలు. ఇది కిలో 100. కిలో 100. ఏంటమ్మా?
ఇది పచ్చజొన్న అండి. పచ్చజొన్న. ఇవి తెల్లజొన్న. పచ్చజొన్న ఇది కూడా డబ్బా అయితే 50, కేజీ అయితే 100. ఈ తక్కువ రేటుకి వచ్చేస్తాయి. తక్కువ రేటు. ఇవమ్మా ఇవి అవి గంటలండి. గంటల. చిన్న డబ్బా 50, పెద్ద డబ్బా 100. ఇవి గంటి బియ్యం. ఇవి గంటి బియ్యం. అది ఆ డబ్బా 100. ఈ డబ్బా 100. కిలో 200. కిలో 200. ఇవి అవి తెల్లజొన్నలు. తెల్లజొన్నలు ఎంతమ్మా? అది 50, కిలో 100. ఓకే. ఇవి అమ్మ ఏంటి? అవిసి గింజలండి. అవిసి గింజలు ఎంతండి? ఆ డబ్బా 50. 50 రూపాయలు. అవి నల్ల ఉలవలు. నల్ల ఉలవలు ఎంతమ్మా? ఆ డబ్బా 50. డబ్బా 50. ఇది తెల్ల ఉలవలు. ఇవి తెల్ల ఉలవలు. ఇవి ఎంతండి? అది డబ్బా 50. డబ్బా 50. ఇవి కుంకుడికాయలు. ఇవి అవి కూడా తిమిరెలు అంటారు. తిమిరెలా? తిమిరెలు ఎంతో? అది 50. 50. ఈ కుంకుడికాయలు ఇది 50. ఇవి రాగులు అవి 50. 50. కుంకుడికాయలు కూడా 50. 50. గోధుమలు సార్. గోధుమలు ఎంతండి? అది 50. 50. శనగలు 50. 50. బఠానీలమ్మా? ఎండు బఠానీ ఎంతమ్మీ? అది 50. 50. అది కందిపప్పు. కందిపప్పు ఎంతండి? అది 50. కందిపప్పు పర్లేదు మన సైడు. ఇది రెడ్ మసూర్ దాల్. ఎర్ర కందిపప్పు అమ్మా? ఇది ఎంత? అది 50. ఇది 50. ఇవి సామలు. పెద్ద డొక్కు 100, చిన్న డొక్కు 50. సామలండి ఇవి. కేజీ 100. కేజీ 100. ఇవి అవి కొర్ర బియ్యం. కొర్ర బియ్యం. అది పెద్ద డొక్కు 100, చిన్నది 50. ఓకే. ఇది ఊదలు. ఏంటమ్మీ? అవి ఊదలండి. ఊదలు ఎంత? అది పెద్దది 100, చిన్నది 50. ఇది అంటికొర్రలు. అది కేజీ 200. కేజీ 200. అవి అరికెలు. అరికెలు ఇవి ఎంత? అది కేజీ 200. ఆ డబ్బా 100. అది గంటి బియ్యం. గంటి బియ్యమా? ఓకే. అది ఆ డబ్బా 100. 100. కేజీ 200. ఇది అవి గంటలు చెప్పాను ముందు. చెప్పారా? చెప్పాను. ఓకే. ఓవరాల్ గా ఈ పాడేరు దగ్గర సెంటర్ లో ఒక ఆవిడ ఇవన్నీ అమ్ముతారన్నమాట. ఇక్కడ చాలా ఫేమస్ అంట, చూడొచ్చు. అంటే 1 కాదు 2 కాదు, చాలా రకాల గింజ ధాన్యాలు ఉన్నాయి. 40 రకాలు ఉన్నాయంటండి. ఆ పేర్లు కూడా మనకి కన్ఫ్యూజ్ అన్నమాట. వీళ్ళకి అలవాటు కాబట్టి వరుసగా ఇవన్నీ చెప్తూ ఉంటారు. హోల్సేల్గా తక్కువ రేటు అన్నమాట. మన సైడ్ ఎక్కడ ఇటువంటి దొరకవు. మీరు పాడేరు వస్తే తక్కువ రేటుకే కొనుక్కోవచ్చు అన్నమాట. ఇవి దగ్గర 1 కాదు 2 కాదు, చాలా రకాల గింజ ధాన్యాలు ఉన్నాయి. పాడేరు కొండ ప్రాంతాల్లో వ్యవసాయం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. వర్షాలు పండితే పంట, వర్షాలు లేకపోతే కష్టం. అలాంటి పరిస్థితుల్లో కూడా తక్కువ నీటితో పెరిగే పంటలను గిరిజనులు ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. అవే ఈ గింజ ధాన్యాలు. సామలు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగించే ధాన్యాల్లో ఒకటి. పూర్వం ప్రతి ఇంట్లో సామలాన్నం వండేవారు. శరీరానికి తేలికగా జీర్ణం అవుతుంది, అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కొర్రలను నేటి పోషకాహార నిపుణులు కూడా ఎంతో ప్రాముఖ్యంగా చెప్తున్నారు. ఎక్కువ పోషక విలువలు కలిగిన ఈ పంటను గిరిజనులు ఎన్నో తరాలుగా సాగు చేస్తున్నారు. కొర్ర సంగటి, కొర్ర జావ, కొర్ర ఉప్మా వంటి వంటకాలు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కనిపిస్తాయి. అరికెలు ఒకప్పుడు అంతరించిపోతున్న పంటగా భావించిన అరికెలు మళ్ళీ ప్రాచుర్యం పొందుతున్నాయి. తక్కువ నీటితో పెరిగే ఈ పంట ప్రకృతి వ్యవసాయానికి ఒక మంచి ఉదాహరణ. గిరిజన రైతులు ఇప్పటికీ ఈ పంటను కాపాడుతున్నారు. వారానికి ఒకసారి జరిగే గిరిజన సంతల్లో ఈ గింజ ధాన్యాలు కూడా కనిపిస్తాయి. రైతులు స్వయంగా పండించిన ధాన్యాలను తీసుకొచ్చి విక్రయిస్తారు. కొండల మీద పండిన ఈ ధాన్యాలు నేడు పట్టణాలు కూడా చేరుతున్నాయి. ఒకప్పుడు పేదవారి ఆహారంగా భావించిన ఈ చిరుధాన్యాలు నేడు ఆరోగ్య ఆహారంగా మారాయి. ఎందుకంటే ఈ ధాన్యాల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అందుకే నేడు నగరాల్లో కూడా వీటి వినియోగం కూడా పెరుగుతుంది. పాడేరు అందాలు కేవలం కొండల్లోనే లేవు, ఈ నేలలో పండే గింజ ధాన్యాల్లో కూడా ఉన్నాయి. చిన్న గింజల్లో దాగి ఉన్న పెద్ద ఆరోగ్యం, తరతరాలుగా గిరిజనులు కాపాడుతున్న ఆహార సంపద, ప్రకృతి వ్యవసాయానికి ప్రతీకగా నిలిచిన ఈ చిరుధాన్యాలు. పాడేరు గర్వంగా చెప్పుకునే మరో సంపద ఈ చిరుధాన్యాలు. ఈ కొండలు ఉన్నంత కాలం ఈ గింజల కథ కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇది పాడేరు గిరిజనుల ఆహార సంస్కృతి, ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన వరం. పాడేరు వస్తే ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అంట. మనం అక్కడ మా అడుగుల దగ్గర చూసిన అమ్మవారు పేరు, ఇక్కడ అమ్మవారి పేరు కూడా ఒకటేమాట. ఇది ఒకసారి చూడండి, చాలా ఫేమస్ అంట అమ్మవారి టెంపుల్. మీకు బయట నుంచి చూపిస్తాను, మీకు వీలైతే ఒకసారి చూడొచ్చు.
పాడేరు అమ్మవారి టెంపుల్ మాట. పాడేరు వచ్చేసామండి. మన మాడుగుల నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి పాడేరు వచ్చిన తర్వాత పాడేరు మోదకొండమ్మ అమ్మవారి టెంపుల్ అంట. ఒకసారి అమ్మవారిని దర్శించుకుందాం. ఈ చుట్టూ ఉండే అట్మాస్ఫియర్, ఇక్కడ ఏదైనా ఫేమస్ ఉంటే అవి కూడా మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదే మోదకొండమ్మ అమ్మవారి టెంపుల్. ఇదే పాడేరు ఫేమస్ అమ్మవారి టెంపుల్ అన్నమాట. శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి టెంపుల్ అంట. అమ్మవారు చాలా విగ్రహం అయితే చాలా పవర్ఫుల్గా ఉంది, చూడొచ్చు. ఈరోజు ప్రస్తుతం పాడేరులో వచ్చేసాం. పాడేరులో ఏమేమి షూట్ చేసామంటే యాక్చువల్గా అరకులో మార్నింగ్ అయితే ట్రైబల్ మ్యూజియం ఒకటి, పద్మావతి గార్డెన్, చాక్లెట్ ఫ్యాక్టరీ అవన్నీ ఉన్నాయి. మార్నింగ్ అవి కవర్ చేసి ఇక్కడ జీ మాడుగులు అనే ఊర్లో సంత జరుగుతుందట ప్రతి సోమవారం, ప్రతి మంగళవారం అన్నమాట. మంగళవారం సంత అయితే షూట్ చేసాం. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డల్లపల్లి అని ఒక ఫేమస్ ఊరు ఉందంటండి, పల్లెటూరు కోసం. అది అక్కడ చాలా మూవీస్ తీశారట, చాలా బాగుంటుందని చెప్తున్నారు అందరూని. పాడేరుకి 8 కిలోమీటర్స్ అని చెప్పారు. గూగుల్లో సెర్చ్ చేస్తే 15 కిలోమీటర్లు ఎంత వచ్చింది. బట్ ఏదేమైనా ఆ లొకేషన్కి వెళ్దాం. వెళ్ళేటప్పుడు ఏమన్నా నాకు కొత్తగా కనిపిస్తే లొకేషన్స్ అన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. టైం వచ్చి అప్పుడే ఈవినింగ్ 5 అయిపోయింది. మనం ఎప్పుడు వెళ్దాం ఏంటి ఈ ప్లేస్కి చూడాలి, చూద్దాం. మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మీకు ఈ లొకేషన్ చూపించడానికి ట్రై చేస్తా. పాడేరు వస్తే తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు ఇవే. ఒకటి వంజంగి హిల్స్. ఉదయం సూర్యోదయం సమయంలో మేఘాల సముద్రం అద్భుతంగా కనిపిస్తుంది. 2 లంబసింగి, ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్గా ప్రసిద్ధి. చలికాలంలో పొగమంచు, కాఫీ తోటలు, చల్లని వాతావరణం ప్రత్యేక ఆకర్షణ. 3 తాజంగి రిజర్వాయర్, కొండల మధ్య ప్రశాంతమైన నీటి నిల్వ, ఫోటోగ్రఫీకి అద్భుతమైన ప్రదేశం. చాపరాయి, సహజంగా ఏర్పడిన రాతి జలపాతం, కుటుంబంతో వెళ్ళడానికి మంచి ప్రదేశం. కాఫీ తోటలు, పాడేరు లంబసింగి మార్గంలో విస్తరించి ఉన్న కాఫీ తోటలు ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. 6 గిరిజన గూడెలు, స్థానిక గిరిజనుల జీవన విధానం, సాంప్రదాయాలు, వ్యవసాయం, గింజ ధాన్యాల సాగు గురించి తెలుసుకోవచ్చు. 7 పాడేరు సంత. వారాంతపు సంతల్లో గిరిజనులు అమ్మే తేనె, పసుపు, అల్లం, కొర్రలు, సాములు, అరికెలు వంటి స్థానిక ఉత్పత్తులు చూడవచ్చు. మినుములూరు, పచ్చని లోయలు, వ్యవసాయ పొలాలు, ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. ఇవన్నీ వచ్చే వీడియోలో మీకు చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, ఆంధ్రప్రదేశ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది చెప్తున్నారు అన్నమాట డల్లపల్లి గురించి. వెళ్ళండి, ఆ పాడేరు వస్తే తప్పకుండా చూడవలసిన ప్లేసు మీరు చూడండి అని చెప్తున్నారు. మరి ఏదేమైనా ఈ చుట్టుపక్కల లొకేషన్ అంతా బాగున్నాయి. మీరు అన్ని వీడియోలు ఒకేలా ఉన్నాయి అనుకోకండి. అంటే లొకేషన్ బాగున్నాయి, మీకు అది చెప్పాలి కాబట్టి ఇంత బాగున్నాయని చెప్పడానికి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ అమ్మవారి పాదాలు ఉంటాయంట, మోదకొండమ్మ అమ్మవారి పాదాలు ఇక్కడే ఉంటాయంట. అందరూ ఇక్కడ ఈ టెంపుల్ గురించి చెప్తున్నారు. ఇది అమ్మవారి పాదాలు ఉండే ప్లేస్ అన్నమాట. ఒకసారి ప్లేస్ మీకు రిటర్న్లో వచ్చేటప్పుడు చూపిస్తాను. అమ్మవారి పాదాలు ఇక్కడే ఉంటాయి అన్నమాట. రిటర్న్లో మీకు చూపిస్తానండి. ఇక్కడి నుంచి మనకి లెఫ్ట్కి వెళ్ళాలనుకుంటా. డల్లపల్లి ఇటునా, ఇటే కదా. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందమ్మా? అక్కడ ఏంటి ఫేమస్? డల్లపల్లి వెళ్ళాలి. ఏం ఫేమస్ అక్కడ? వ్యూ బాగుంటుందా? పార్వతి సమేశ్వర వ్యూ 6 కిలోమీటర్లు ఉంటుందా? ఇక్కడ చాలా సినిమాలు తీసారట కదా. RRR మూవీ ఇక్కడనా? పల్లెటూరు ఉంటుంది సార్, అక్కడ ఉంటుంది ఊర్లు. సరే సార్, డల్లపల్లి ఇలా వెళ్ళాలండి. ఇక్కడ చాలా బాగుంటుంది వ్యూ అంటున్నారు. 6 km డిస్టెన్స్ అంట. ఆ వ్యూ ఎప్పుడు చూద్దామా అని చాలా యాంగ్జైటీగా ఉంది. నేను కూడా వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం ఇలాంటి ఊర్లు వెళ్ళడం అయ్యి. చాలామంది సరదాగా ఈ ప్లేస్కి వస్తుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు.
చూడండి లొకేషన్ ఎలా ఉందో, వ్యూ అదిరిపోయింది. ఈ ఘాట్ రోడ్లో జర్నీ అన్నమాట. రోడ్డు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బాగుంది రోడ్డు. బ్రేకుల మీద కంట్రోల్ చేసుకో. చూసారు కదా, మళ్ళీ కొండ ఎక్కాలన్నమాట. ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది. ఈ విలేజ్ కూడా చాలా బాగుంటుంది. హాయ్. అమ్మో రోడ్. అదిరిపోయింది. హైట్ అవుతుంది. ఇది చాలా హైట్ ఉన్నాయండి కొండలు. మనం పాడేరు మాదుగుండమ్మ అమ్మవారి టెంపుల్ పాదాలు ఉంటాయి కదండి, పాదాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యమాట కొండ పైకి మాట. ఇక్కడ మంచి మంచి ఘాట్ రోడ్లు, అంటే ఖాళీ ప్లేస్ ఉంది, సరదాగా కార్లు కూడా వెళ్ళిపోవచ్చు. రోడ్డు కూడా జర్నీ బాగుంది, కానీ చాలా డౌన్ ఉన్నాయి, మళ్ళీ పైకి ఉన్నాయి. డౌన్ ఉన్నాయి, పైకి ఉన్నాయి. ఇవన్నీ కాఫీ తోటలు, మిరియాల తోటలు అన్నీ ఉంటాయి చూడండి. చాలా బాగుంటుంది. వ్యూ అయితే అదిరిపోతుంది అన్నారు. ఒక 6 km అంటే ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ వస్తుంది. చాలా చీకటిగా ఉందండి. క్లైమేట్ మొత్తం చలి చలిగా ఉంది. వెళ్ళిపోదాం. ఇక్కడ ఫేమస్ శివాలయం కూడా ఉందంట. ఆ లొకేషన్ ఎలా ఉంటుందని చూసేద్దాం. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను మీకు. చూసారా ఈ దట్టమైన చెట్లు. స్లో 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 చూడండి మామగారు. ఇక్కడ పల్లెటూళ్ళు ఏమన్నా ఎంత బాగున్నాయండి. ఇక్కడ అందరూ ఏంటి ఇక్కడికి వచ్చి ఆడుకున్నారు, క్రికెట్ కూడా ఆడుతున్నారు వీళ్ళు. ఇక్కడ ఒక విలేజ్ వచ్చిందన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. గురువు గారి గ్రామం నుండి 1 కిలోమీటర్ నడిచి ఇది 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక టెంపుల్ ఉంటుందంట. ఇది అన్ని మిరియాల తోటలోనే ఉన్నాయి. మీకు ఎలా కనిపిస్తున్నాయి చూడండి. భలే ఉంది కదా ఈ విలేజ్. వచ్చి చాలా బాగుంది ఈ విలేజ్. చాలా అద్భుతంగా ఉంది పల్లెటూరులో వచ్చి. మళ్ళీ ఘాట్ పైకి ఎక్కాలన్నమాట. రోడ్ చూసారా ఎంత బాగుందో. అసలు నాకు చాలా బాగుంది. ఇది సరదాగా ఉంది ఈ రోడ్ జర్నీ కూడా. కొత్తగా ఉంది. ఇలాంటి ప్లేస్ చూడాలి, తెలుసుకోవాలని కోరిక నాకు. చూసేయండి, నాతో పాటుగా మీరు కూడా చూసేయచ్చు. ఈ కింద చూడండి చెట్లే ఎంత బాగున్నాయో. స్లోగా నడు. ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఇలాంటి చెట్లు ఎక్కడ చూసుంటారు మీరు. ఆ కిందకి చూస్తే తెలుస్తుంది. రయ్యమంటూ రెక్క ఇప్పినట్టు వచ్చి వాలినట్టు 100 గూటిలో ఇక్కడ ఆటో చూడండి. పాపం ఇలా సంతలో కనిపించినట్టున్నారు. ఈ చెట్లు కానీ భలే ఉన్నాయండి కింద.
ఆ? ఉమ్. అవును, ఈ లొకేషన్ గాలి అయిపోయి కలగా ఇవన్నీ మిరియాల చెట్లే ఇవన్నీ. ఇక్కడ ఒక వ్యూ, మంచి వ్యూ కనిపిస్తుంది అని అనుకుంటున్నాను నేను. మీరే చూడొచ్చు ఎంత స్లోప్ ఉందండి డౌన్కి. అబ్బా, ఇక్కడ వ్యూ చూడండి అసలు ఏ విధంగా ఉందండి. చాలా బాగుంది ఇక్కడ. అసలు రోడ్డు ఇలా డౌన్లో ఉంది, నువ్వు అలా చూడకు దిక్కులు. ఈ రోడ్ జర్నీ చూసేయండి, ఆ వ్యూస్ అయితే అదిరిపోతున్నాయి. ఇక్కడ అడుగుదామండి ఈ కుర్రోళ్ళని. స్లోగా నడుపు. బ్రో, డల్లపల్లి అంటే ఇక్కడ ఏం ఫేమస్ అమ్మా వీడియో చేయడానికి? అంటే ఏముంటుంది పక్క? ఈ టైంలో 3 గంటలకు 4 గంటలకు వర్షం పడుతుంది, మంచు వస్తుంది. ఓకే, ఈ రోజు రాకపోతే రేపు రావచ్చు, ఎప్పుడే రోజు చెప్పలేం. వ్యూ బాగుంటుంది అంతేనా? ఈ టైంలో మంచిగా ఉంటుంది, చాలా ఆర్ఆర్ఆర్ మూవీ తీసింది ఎక్కడ ఉందంట? లోపలికి వెళ్ళాలా? ఓన్లీ వ్యూని ఎంజాయ్ చేయడానికేనమ్మా? అక్కడ టైంలోనే మంచు వస్తుంది మొత్తం. మామూలుగా సమ్మర్లలో ఇప్పుడు చలికాలం ఎలా ఉంటుంది ఆ టైప్లో వస్తుంది. ఒకరోజు ఒకలా వస్తుంది. హైట్ ఎక్కాలమ్మా ఇప్పుడు? హైట్ ఏం కాదు, 2-3 కిలోమీటర్స్ అంతే. బాగుంటుంది. ఓకే ఓకే బ్రో, బాయ్. అనకాపల్లి. ఓకే సరే బ్రో. ఇక్కడ అయితే వ్యూ చాలా బాగుంటుందట. ఆ కొండ ఎక్కాలంట, మన కొండలు ఎక్కాలంటే భయం వేస్తుంది. కానీ అందరూ బాగుంటుంది వెళ్ళిపోండి అంటున్నారని వెళ్ళిపోతున్నాం. మరి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చాలా చలిగా ఉందండి ఇక్కడ. స్లో మళ్ళీ అప్ ఎక్కాలి. అడ్వెంచర్ జర్నీ, సరదాగా అడ్వెంచర్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ మాట. రోడ్డు గురించి ఆలోచించక్కర్లేదు. అదిగో చూసేయండి, అంత హైట్ ఉంటుంది కొండ.